తొలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలి మలి దశ ఉద్యమాల లోపల దాదాపు 1600 మంది తెలంగాణ భూమిపుత్రులు తెలంగాణ బిడ్డలు తమ నులివెచ్చని రక్తం అర్పిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ రోజుకు 12 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భం లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీవితకాలం వ్యతిరేకించిన తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 11 రోజులు నేను భోజనం చేయలేదని చెప్పిండు. అదేవిధంగా కోనసీమ దుర్భిక్షంతో ఎండిపోతే తెలంగాణ ప్రజల దిష్టి తగిలి వెళ్ళిపోయిందని చెప్పేసి మాట్లాడిండు. అటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ ప్రజలు పర్వదినం జరుపుకుంటున్న సమయం లోపల హైదరాబాదు నగర నడిబొడ్డున హైదరాబాదు తెలంగాణకు తలమానికం. ఈ నడిబొడ్డున నేను సభ జరిపించి చూపెడతా అని చెప్పేసి సవాల్ విసిరిండు. ప్రభుత్వం ఆ అనుమతిని నిరాకరించింది. ఆ తర్వాత హైకోర్టును సంప్రదించేసి పర్మిషన్ తీసుకొచ్చి సభ నిర్వహిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న సమయం లోపల తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా తొలి మలి దశ లోపల తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు ఆ సభను వ్యతిరేకిస్తూ ఆ సభను గ్రాంట్ చేయాల్సిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ కెవియట్ దాఖలు చేయడం జరిగింది. ఆ కెవియట్ తరపున నేను అపియర్ అయ్యేటందుకు పిటిషన్ ఫైల్ చేశాం. ఇప్పటివరకైతే హౌస్ మోషన్ రాలేదు. ఇప్పటికైతే కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజల పట్ల ఒక బాధ్యతాయుతంగా మెదలాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల పట్ల అతను వ్యవహరించిన తీరు తెలంగాణ జనసేన సభ కాదు, తెలంగాణ ప్రజల పట్ల విద్వేష సభగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము ఇవాళ సభ జరగకుండా చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక విభాగాల నుంచి పుట్టిన ఉద్యమం. ఈ ఉద్యమాన్ని కించపరచడమే కాకుండా ఈ గడ్డ మీద తొడగొట్టి నేను సభ జరుపుతా, అది మనం పర్వదినం జరుపుకుంటున్న సమయం లోపల నేను విద్వేష సభ జరుపుతా అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతూ ఉన్నాడు. ముఖ్యంగా తెలంగాణ జనసేన యొక్క కార్యకర్తలకు నేను ఈ సందర్భంగా ఒక పిలుపునిస్తూ ఉన్నా. మిత్రులారా, తెలంగాణ జనసేన తెలంగాణ కార్యకర్తలారా, పవన్ కళ్యాణ్ నుంచి మీరు విడిపోండి, తెలంగాణ ప్రజల్లో ఐక్యం కాండి. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా అతను వ్యవహరిస్తున్న తీరు మొత్తంగా పీడిత ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయంగా మీరు భావించండి. ఇప్పటికైనా వాళ్ళకు నేను ఒక పిలుపునిస్తున్నా, తెలంగాణ జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసి తెలంగాణ ప్రజల్లో ఏకం కావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు పాషం యాదన్న మాట్లాడుతారు. ఆంధ్ర సినిమా నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు సినిమాల ద్వారా తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు, రాజకీయాల ద్వారా కూడా రెచ్చగొడుతున్నారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే రెచ్చగొడతారు. తెలంగాణ ఏర్పడినందుకు నిరసనగా 11 రోజులు ఉపవాస దీక్ష చేసిన అని చెప్పి రెచ్చగొడతారు. అట్లాంటి మనిషి ఇప్పుడు తెలంగాణకు వచ్చి సభ పెడతా అంటున్నారు. ఎందుకు ఇదే రోజు ఎందుకు పెట్టాలి? ఎందుకంటే జనాన్ని రెచ్చగొట్టడం కోసం. నిజానికి వీళ్ళు ఆంధ్ర వాళ్ళని రెచ్చగొడుతున్నారు, కానీ వీళ్ళెవరు ఆంధ్ర పేదలకు కూడా వ్యతిరేకులే, ఆంధ్ర శ్రమజీవులకు కూడా వ్యతిరేకులే. వాళ్ళకి ఏమి మేలు చేయరు, వాళ్ళకు నష్టమే చేస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడైనా పట్టించుకున్నారా? అందుకని మేము కూడా గట్టిగా నిరసన చెప్పినాము. కోర్టు పోయినాము, కోర్టు కూడా మాకు అనుకూలంగా ఉన్నది, ప్రభుత్వం కూడా మాకు అనుకూలంగానే ఉన్నది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సవాల్ చేస్తున్నాం. మేము హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడే ఉన్నా, రండి అని సవాల్ చేస్తున్నాం. మేము కూడా ప్రతి సవాల్ చేస్తున్నాం. అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం, రండి. మేము కూడా ప్రతి సవాల్ చేస్తున్నాం, రండి ఎదుర్కొంటామని చెప్పి, నువ్వు ప్రభుత్వం ఉంది కదా నీకు అని చెప్పి అనుకుంటున్నామేమో. మేము కూడా హెచ్చరిక చేస్తున్నాం మీకు, మేము కూడా సవాల్ చేస్తున్నాము. ఎందుకంటే మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు విమర్శిస్తే నేను ఆయనకు మద్దతుగా పోతే మా ఇంటికి పోలీసులను పంపారు, ఆంధ్ర పోలీసులను పంపారు, తర్వాత తెలంగాణ పోలీసులను కూడా పంపారు. ఆయన ఏం చెప్పదలుచుకున్నంటే ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వాలు నాతోటే ఉన్నాయని చెప్పదలుచుకుంటున్నారు. మేము చిక్కుడు ప్రభాకర్ కూడా ఏం చెప్తున్నామంటే ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా మాతోటే ఉన్నారు, మీతోటి లేరు. అందుకనే మీరు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకము, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకము, మేము మాత్రమే వాళ్ళ తరఫున్నాము. అందుకని మేము ప్రజల తరఫున, ఆంధ్ర తెలంగాణ ప్రజల తరఫున మీకు ప్రతి సవాళ్ళు విసురుతున్నాము. రా, ఇక్కడికి రా, స్తూపం దగ్గర తెలుసుకుందాం.